ఈరోజు వాక్యాంశము హెబ్రేలుకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానిద్దాం. తన తోడని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆమేన్. దేవాదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను విస్తరింపజేస్తాను అంటున్నాడు. సర్వాధికారి అయిన దేవుడే నిన్ను విస్తరింపజేస్తాను అంటే ఎంత సంతోషమో కదా. ఏ ఆటంకాలు ఏ ఇబ్బందులు ఉండకోకుండానే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడేమో అని అనుకుంటారు. కానీ ఇక్కడైతే అబ్రహాము గారు ఏమంటున్నాడు? ఆ మాటను నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఆమేన్. మరి ఆ మాటను ఆయన నమ్మాడు. దేవుడు ఏదైతే నిశ్చయముగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడో ఆ నిశ్చయితను పట్టుకొని ఆయన వైపు చూస్తూ ఉన్నాడు. నేను నిన్ను అని సంబోధిస్తూ ఉన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను విస్తరింపజేస్తాను అన్న మాటకి ఆయన విధేయత చూపించాడు. ఆ సందర్భంలో వచ్చిన శ్రమలు, బాధలు, వేదనలు, శోధనలు ఆయన్ని ఏమీ చేయలేకపోయినాయి. ఎందుకంటే ఆయన విశ్వాసము, నమ్మకము ఆయన భూమిపైకి రావటానికి కారకుడైన వారిని నమ్మి ఉన్నాడు కాబట్టి. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నేను నమ్మవలసింది అదే. మనుషులు కొంతకాలము మనల్ని గొప్పగా చూస్తారు, ఘనపరుస్తారు. నీవెంతో గొప్పవాడివని మనల్ని పైకి ఎత్తి కిందికి పడవేస్తారు. వారిని గురించి నీవు అంత లక్ష్య పెట్టకూడదు. ఎందుకంటే ఈరోజు పొగిడిన వారు రేపు నిన్ను అవమానించవచ్చు, అపనిందలు వేయవచ్చు, ఇబ్బందుల పాలు చేయవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నిన్ను ఇబ్బంది కొలిమిలో నుంచి, నిన్ను శ్రమల కొలిమిలో నుంచి, నిన్ను సమస్యలనే వలయములో నుంచి బయటికి తీసుకువచ్చి నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నిన్ను నిశ్చయముగా విస్తరింపజేస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆనాడు ఏ విధంగా అయితే దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము గారు నమ్మి ఓర్పుతో సహించాడో ఈరోజు నీవు నేను కూడా అట్టి ఓర్పునే, అట్టి సహనాన్నే మనం కలిగి ఉండాలి, అట్టి భక్తిని కలిగి ఉండాలి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అట్టి భక్తిని, అట్టి ఓర్పును, అట్టి సహనాన్ని కలిగి ఆయనిచ్చే ఆశీర్వాదాన్ని మరి తప్పక మనము నమ్మి విశ్వసిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు నాయన. మీరు నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిన్ను నేను అంటూ ఉన్నారు. నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అని చెప్పి ఉన్నారు. అవును ప్రభువా, ఈ మధ్యలో కలిగిన శ్రమలు, ఇబ్బందులు, బాధలు, శోధనలు మమ్మేమీ చెయ్యవని, మీరు మాత్రం మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీపైన విశ్వాసము కలిగి ఉండే జ్ఞానము, బుద్ధి, వివేచన జనులందరికీ సహాయము చేయమని వినుచున్న వారికి నీ బోధిస్తున్న మాకును అట్టి జ్ఞాన వివేచనలు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.